హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ 'బట్టి విక్రమార్క కథలు' సిరీస్‌లోని 'బ్రహ్మరాక్షసుడి' కథ. ఈ కథ మీరు ఇలా సెపరేట్‌గా విన్నా అర్థమవుతుంది. లేదంటే ఇందులో వచ్చే క్యారెక్టర్స్ చంద్రవర్ణ, బ్రహ్మరాక్షసుడు, ఋషి ఇవన్నీ తెలియాలంటే దీనికంటే ముందు 2 పార్ట్స్ మన ఛానల్‌లో ఉన్నాయి. అవి కూడా వినండి. ఇక కథలోకెళ్తే, చంద్రవర్ణ, నా రూపం చూసి నన్నో ఋషిగా అనుకుని ఉంటావు. కానీ నేను అలాంటి గొప్పవాడిని కాదు. ఇది నా అసలు రూపం కాదు. కామరూప విద్య ఎరిగిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుష్య రూపం ధరించానే తప్ప నా నిజ రూపం చాలా భయంకరమైంది. నేనొక బ్రహ్మరాక్షసుణ్ణి. పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలు నేర్చుకున్న మహా విద్వాంసుణ్ణి. ప్రసిద్ధులైన పండితులందర్నీ వాదంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిసిపడేవాణ్ణి. నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు. ఒకనాడు వేదాంతం జరుగుచున్నప్పుడు నేనొక మునివర్యుడి మాట వినక తిరస్కరించి వేళాకోళం చేశాను. అందుకతను కోపగించి, నువ్వు విద్యాగర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు కనుక బ్రహ్మరాక్షసుడివై ఉండు. నీ విద్య నిరుపయోగముగాక అని ఘోరంగా శపించాడు. నా ప్రవర్తనకు పశ్చాత్తాపడి ఆ మునికి నమస్కరించి, మహాత్మా, పాండిత్యం ఉన్నా ఉచితానుచితాలు పాటింపక మిమ్మల్ని చులకన చేశాను. నా అజ్ఞానానికి తగిన ఫలమే లభించింది. శాపం విధించేశారు కనుక అనుభవింపక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు. నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాప విముక్తిని అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాను. ఆ ఋషి కోపం వదిలి కనికరించి, నా శాపం అనుభవించక తప్పదు. బ్రహ్మరాక్షసుడివై కొన్నాళ్లున్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడొకడు నువ్వున్న చోటుకి తనంతట తానే రాగలడు. అతనికి నీ చరిత్ర చెప్పి విద్యా రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. అతనే నన్నిక్కడ ఉండమన్నాడు. నేను బ్రహ్మరాక్షసుడినై వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను. నేనిక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నన్నిక్కడికి పంపాడు. బ్రాహ్మణోత్తమ, ఇదే నా చరిత్ర. ఇంకా నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను విను. నువ్వు ఏ విద్యలు కోరుకొని దేశ దేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపచేస్తాను. నీకు విద్యాదానం చేసి నేను శాపవిముక్తుణ్ణి అవుతాను. నువ్వు నా దగ్గర చదువుకుంటున్నంత కాలము నేను మానవాకారంతోనే కనిపిస్తాను. అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం, భయం, సంతోషం ఒక్కసారే కలిగాయి. చిట్ట చివరికి అతను ఎలాగో ధైర్యం తెచ్చుకొని రాక్షసుడి ముందు తలవంచుకుని, అయ్యా, అల్పుడైన నా మీద మీకిలా అభిమానం కలగడం నా పూర్వజన్మ పుణ్యమే. తలవని తలుపుగా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామని వాగ్దానం చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీకు శిష్యుణ్ణయ్యే భాగ్యం దేవుడి దయ వలన సిద్ధించింది. కరుణించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అన్నాడు. అతని వినయానికి భక్తికి మెచ్చి బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, సకల విద్యలు చెబుతాను, కానీ ముందుగా నువ్వు కొన్ని పద్ధతులను అవలంబించాలి అన్నాడు. ఆ పద్ధతులేమిటి గురువర్య? విద్యాభ్యాసం మొదలెట్టింది లగాయితూ 6 మాసాలు నువ్వు భోజనము నిద్ర మానేయాలి. ప్రతిరోజు ఒక రావి ఆకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను. దానిని శ్రద్ధగా చదివి అప్పగించాలి. ఇలా చేస్తే 6 మాసాలలో అన్ని విద్యలందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది. ఈ నియమాలు పాటింపకపోతే నీకు విద్య లభింపదు. ఆ నియమాలు పాటించడానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు. 6 నెలల పాటు ఆహారము నిద్ర మానేయడం ఎవరితరం? అయ్యో, ఈ వ్రతం ఆచరించలేను, నా కోరిక తీరదు అని చింతిస్తుంటే, చంద్రవర్ణ, ఆహార నిద్రలుండవని అధైర్యపడుతున్నావా? దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుడతనికొక ఔషధి తెచ్చి ఇచ్చి, దీనిని తిను. ఆకలి, నిద్ర, దాహం, శ్రమ ఏమీ ఉండవు. అంతేకాదు ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ ఆ ఔషధిని భుజించాడు. ప్రతిదినం ఆ వేళకి రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులు నిర్వర్తించుకుని అతనికి కొత్త పాఠం చెప్పి పోయేవాడు. అప్పుడు తప్ప మిగిలిన సమయంలో కనపడేవాడు కాడు. అతను శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం ఒప్పగించి వాటి అర్థము, రహస్యాలు తెలుసుకునేవాడు. అలాగా 6 నెలల్లో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, చంద్రవర్ణ, నాకు తెలిసిన సర్వమూ బోధించి నిన్ను గొప్ప పండితుణ్ణి చేశాను. 6 మాసాల గడువు కూడా పూర్తయింది. నా వల్ల నీకు విద్య లభింపగా నీ వల్ల నాకు శాపముక్తి లభించింది. ఇక నేనీ రూపం విడిచి దివ్య దేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను.
నువ్వు నీ ఊరు వెళ్ళి వివాహం చేసుకొని సంతానాన్ని, ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. చంద్రవర్ణుడు ఎంతో భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకొని, గురువర్య మీరు ఆనతినిచ్చినట్లే చేయగలను అంటుంటే ఆకాశం నుంచి ఒక దివ్య విమానం దిగింది. దానిలో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి, పుణ్యాత్మ రా, నీ పాపం పోయి పావనుడివయ్యావు, అందుకని నిన్ను ఆకాశంలోకి తీసుకెళ్లేందుకు విమానం తెచ్చాను అన్నాడు. ఆ క్షణంలో బ్రహ్మరాక్షసుడి భీకర రూపం పోయి సుందరమైన ఆకారం వచ్చింది. అది చూసి చంద్రవర్ణుడు ఆశ్చర్యపోతుంటే ఆ సుందర రూపుడు అతన్ని దీవించి సంతోషంగా విమానంలో వెళ్ళిపోయాడు. చంద్రవర్ణుడు తన ఊరు పోవడానికి ప్రయాణమయ్యాడు. అప్పటితో అతనికి బ్రహ్మరాక్షసుడిచ్చిన ఓషధి మహిమ అంతరించి మునుపటిలా ఆకలి దప్పులు కలగడం ప్రారంభించాయి. బ్రహ్మరాక్షసుడు రాసిచ్చిన రావి ఆకులన్నింటినీ మూటగట్టి చంకలో పెట్టుకుని పోసాగాడు. అతనెక్కడా ఆగక అక్కడక్కడ కాయ కసురు తింటూ నీళ్లు తాగుతూ చాలా దూరం ప్రయాణం చేసి కన్యాకుబ్జం అనే పట్నం చేరాడు. ఒక వీధిలో అందమైన భవనం కనిపించగా ఎవరిదని అడగకుండానే లోపల ప్రవేశించాడు. అక్కడ ఎవరూ మనుషులు కనిపించలేదు. ఇది ఎవరో ధనవంతుల భవనమై ఉంటుంది. అయితే కొంచెం సేపు విశ్రమించి బడలిక తీరాక కర్తవ్యం ఆలోచిస్తాను అనుకుంటూ ఆ ఇంటి నడవలో రావ్యాకుల మూటని తలగడలా ఉంచుకొని శరీరం వాల్చాడు. 6 నెలల నుంచి నిద్ర లేకపోవడం, ప్రయాణంలో చాలా అలసిపోవడంతో అతనికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. చంద్రవర్ణుడు నిద్రపోతున్న ఇల్లు నగరంలో ప్రసిద్ధి చెందిన ధనుకురాలైన ఒక వేశ్య భవనం. వయసు మీరిన ఆ వేశ్యకు ఒక కూతురు, అలంకారవతి. ఆమె చాలా అందమైనది. సౌందర్యానికి తోడు సుగుణాలు కూడా ఆమెలో అధికమే. వేశ్యజాతిలో పుట్టిన ఆమెకి పడుపు వృత్తి నీచంగా తోచి తల్లి బలవంత పెట్టినా వృత్తిలోకి ప్రవేశింపక తగిన పురుషుడు దొరికితే వివాహం చేసుకుని గృహిణిగా జీవించాలని కోరుకుంటోంది. చక్కగా విద్యలభ్యసించి పాండిత్యం సంపాదించింది. తన ఉద్దేశానికి కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆమె అభిప్రాయాన్ని అనుసరించి వివాహం చేయడానికి ఆమె తన కూతురికి తగిన వాడి కోసం చూస్తూ ఉంది. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రవర్ణుడు వాళ్ళింట్లో ప్రవేశించి పడుకున్నాడు. అతను తన ఇంట్లోకి రావడం ఆమె కానీ, అలంకారవతి కానీ, పరిచారకులు కానీ చూడలేదు. అతను నిద్రపోయిన కొంతసేపటికి వీధిని చూద్దామని అలంకారవతి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. తమ ఇంటి నడవ అరుగుపై గాఢ నిద్రలో ఉన్న చంద్రవర్ణుని చూసి, ఎంత అందంగా ఉన్నాడు! కొత్తవాడైనా లోపలికొచ్చి నిద్రపోతున్నాడు. ఇతనిక్కడికి ఎందుకొచ్చాడో? కవులు వర్ణించిన దానికంటే ఎక్కువగా ఉంది ఇతని అందం. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని సుఖపడని స్త్రీ జన్మ ఎందుకు? నా మీద దయతో దేవుడే ఇతన్ని ఇక్కడికి తెచ్చి వదిలినట్లుంది. లేకపోతే ఇంతటి సుందరుడు, పురుషోత్తముడు ఈ ఇంటికెందుకొస్తాడు? నాకితని మీద ప్రేమ కలుగుతోంది. ఇతన్ని మేల్కొలిపి ఇతని వృత్తాంతం తెలుసుకుంటాను. నా మనసు ఇతని మీద తగులుకుని ప్రేమ జనించి వెనక్కి రానంటుంది అనుకుంటూ అతన్ని మేల్కొలపడానికి ఎన్నో విధాలా ప్రయత్నించింది. అటూ ఇటూ పొర్లించింది, తట్టింది. కానీ ఏం చేసినా అతను లేవలేదు. అప్పుడు ఆమెకు, ఇదేం మాయ! ఇలాంటి నిద్ర ఉంటుందా? ఇతనిలో ప్రాణం ఉందా? జీవించి ఉంటే ఎందుకు నిద్ర లేవడు? ఇతని కథేమిటో ఎలా తెలుస్తుంది? ఇప్పుడేం చేయాలి? అని తల్లిని తీసుకువచ్చింది. అతన్ని లేపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా పనిచేయకపోవడంతో రోగమేమో అని మంచి వైద్యుణ్ణి రప్పించింది. వైద్యుడతడి నాడి చూసి, ఇతని నాడి చాలా నీరసంగా కొట్టుకుంటోంది. అయినా ప్రాణభయమేమీ లేదు. నా అనుభవం బట్టి ఇతను చాలా కాలం నుంచి నిద్రాహారాలకు దూరమయ్యాడనిపిస్తుంది. ఇప్పుడు చేయదగినది ఏమిటంటే అన్నం మెత్తగా నూరి, నెయ్యి కలిపి ఆ ముద్దని ఇతని పాదాల నుంచి తల వరకు రోజుకి 4-5 సార్లు రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే రోమకూపాల నుంచి అన్నరసం లోపలికి దిగి రక్తనాళాలలో ప్రవేశించి అవయవాలకు పటుత్వం కలుగుతుంది. నిద్రామాంద్యం తొలగిపోతుంది, తెలివొస్తుంది అన్నాడు. ఎలాగైనా అతనికి తెలివి తెప్పించి తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్న అలంకారవతి దగ్గరుండి పరిచారికల చేత అతనికి పరిచర్యలు చేయించింది. 10 రోజులు అలా అన్నసారంతో శరీరం రుద్దించేసరికి 11వ రోజున అతను అటూ ఇటూ పొర్లి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అతనికి తను అక్కడికి వచ్చి పడుకోవడం గుర్తొచ్చింది. తనకి సేవలు చేస్తున్న సుందరిని చూసి స్వర్గం నుంచి దిగివచ్చిన రతీదేవి అనుకున్నాడు. ఈమె ఎందుకిలా సేవలు చేస్తోందో? ఏదో కారణం ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆమెను చూస్తూ, సుందరి, నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న సేవలకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నీకు శుభం కలిగించాలి. చాలా బడలి ఈ వీధిన వస్తూ మీ ఇల్లు కనపడటంతో మీ అనుమతి లేకుండానే లోపలికి వచ్చాను. కొంచెం సేపు విశ్రమించి పోదామనుకున్నాను. నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియలేదు. ఎంతకాలం పడుకున్నానో తెలియదు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చినా నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను.
ఇంక నువ్వు నాకు ఇలా సేవలెందుకు చేస్తున్నావో చెప్పు అని అడిగాడు. అలంకారవతి చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూస్తూ, నా వృత్తాంతం గొప్పదేమీ కాదు. అది తరువాత చెబుతాను కానీ, ముందుగా నువ్వెవరివి? నీ ఊరేదో? ఇక్కడికి రావడానికి, ఇలా గాఢ నిద్రోవడానికి కారణమేమిటో, నీ వృత్తాంతం ఏమిటో తెలుసుకునేందుకు ఎంతో ఆరాటపడుతున్నాను అంది. ఆ చిలుక పలుకుల వంటి మాటలకతను మురిసిపోయి తన వృత్తాంతం అంతా చెప్పాడు. నీ వృత్తాంతం చెప్పు అన్నాడు. బ్రాహ్మణోత్తమ, ఇక్కడ పడుకున్న నిన్ను చూడగానే నా మనసు నీయందు లగ్నమైంది. నా మనసు, మాట అన్నీ నీకర్పించుకుని నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను. నిద్రపోతున్నావు కనుక వెంటనే చెప్పడం వీలు పడలేదు. నిన్ను మేల్కొలిపి నా అభిలాష తెలపాలని నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. దేవుడి దయవల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. నువ్వు నేను అవివాహితులమే. వేశ్యకి జన్మించిన భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నాలో కళంకమేమీ లేదు. ఒక ఉత్తముడికి ఇల్లాలినై సుఖపడాలనే నా కోరిక నా పూర్వజన్మ మంచిదవడం వల్లనే ఉత్తమ కులజుడివైన నువ్వు నా పతివయ్యావు. నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను. 10 మందికి తెలిసేలా నన్ను పెళ్లాడి నాతో సుఖపడు అని ప్రార్థించిందామె. ఆ మాటలకు చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు. హరిహరి, ఇదేం కోరిక? నేను బ్రాహ్మణుడిని, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్లాడగలను? నువ్వు వేళాకోళమాడుతున్నావో నిజమే చెబుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకునేందుకు నేనెలా ఒప్పుకుంటాను? నీ ఉద్దేశం నిజంగానే అదే అయితే ఆ ఆలోచన వదులుకో. లోకం గొడ్డుపోలేదు. నీకు తగిన వాడిని వరించి పెళ్లాడు. బ్రాహ్మణుడిని భర్తగా కోరడం నీకు తగదు. చిన్నదానివి కాబట్టి తెలియక ఇలా అన్నావు. నువ్వు నాకు మహోపకారం చేశావు కనుక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. సంసార న్యాయం అవలంబించదలిస్తే నీకు తగిన వాడిని చూసి పెళ్లాడి సుఖపడు. దేవుడు నీకు మేలు చేయాలి. ఇక నేను నా ఊరు వెళ్ళిపోతాను అని లేచి రావి ఆకుల మూట పట్టుకుని బయలుదేరబోయాడు. అది చూసి అలంకారవతి గుండెల్లో రాయి పడింది. తడబడుతూ వెళ్ళి అతని తోవ కడ్డంగా నిలబడి, ప్రియవల్లభా, నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు? రా, నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను. నిన్నే భర్తగా భావించిన దానిని నువ్వు నన్ను విడిచి వెళ్తే నా గతేం కావాలి? ఎలా బతికేది? జాతి భేదం ఉండడం వల్ల పెళ్లాడకూడదన్నావు. ధర్మ విరుద్ధమని, పాపమని అన్నావు. కానీ మానసికంగా అర్పించుకుని తనకై తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా? అది ధర్మమేనా? పూర్వం ఎందరు ఋషులు శూద్రకాంతులతో సుఖాలు అనుభవించలేదు. ఇది నీకు తెలియనిదా? దోషం కాదు. నన్ను నిరాకరింపకు. నేను వదలలేను. సద్బ్రాహ్మణుడివైన నీకు దీనివలన పాపం రాదు. ఒకవేళ వచ్చినా జపతప హోమంతో అన్ని దోషాలు నివారించుకునే శక్తి కలవారే మీరు. లేనిపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది. చంద్రవర్ణుడు ఆమె మాటలు వినక, ఛీ, ఇదేం కర్మ! కూడని పనికి నన్ను బాధిస్తావేం? నీ కోరిక తీరేది జరిగేది కాదు. నన్ను పోనీ అని తప్పించుకుపోవడానికి చూశాడు. కానీ ఆమె అతన్ని పోనివ్వక, వెళ్ళిపోతావేం? నీతిమంతుల లక్షణమేనా ఇది? మనోవాక్కాయముల నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. మాంగల్యం లేనంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోతామా? నేను నిన్ను వదలను. రా, మనిద్దరము రాజ్యసభకు వెళ్ళి రాజుతో అని చెప్పి అతని వివాదాన్ని ఎలా న్యాయమని పరిష్కరిస్తాడో అలా చేద్దాం అంటూ అతని నడుము గుడ్డని పట్టుకుని రాజ్యసభ వైపు లాగసాగింది. అతనేం చేయగలడు? ఆమె స్త్రీ. ఆమె పట్టును తప్పించుకోగలిగిన నడవీధిలో పెనుగులాడితే నలుగురు నవ్వుతారని సిగ్గుతో రాజ్యసభకి వెళ్ళాక అక్కడ నుంచి తప్పించుకుపోవచ్చునని రాజు ఆ వేశ్య ఉద్దేశం అక్రమం కనుక ఆమె కోరినట్లు చేయమని తనను ఆజ్ఞాపించాడని అనుకుంటూ ఆమె వెంట రాజ్యసభకి వెళ్ళాడు. రాజ్యసభలో ఏం జరిగింది? చంద్రవర్ణుడు అలంకారవతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? రాజ్యసభ తీర్పు ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ మీ కమెంట్స్, లైక్స్, షేర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.